తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అలాగే ఎవరైనా విజయ్ కుమార్ గారు చెప్పండి. రీసెంట్ గా జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. అదంతా రాజకీయంగా కూడా కాస్త ఇష్యూ అయింది, కుమార్తె విషయం కానీ. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె పార్టీలోకి వస్తానన్నా కూడా బహిరంగంగానే చెప్పారు, ఇద్దరిని కూడా పార్టీలో తీసుకొస్తాను, అదే నా కోరిక అని చెప్పాను. ఎవరిద్దరిని? వాళ్ళ తండ్రి గారిని ఆమెని. ఓకే. సో ఆ కోరిక తీరకుండానే జరిగిపోయింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలనుకుంటే అక్కడ వైసీపీ వచ్చి అడ్డుకోవడం, ఇది కరెక్టా లేకపోతే వాళ్ళ కుటుంబ నిర్ణయం ప్రకారం జరగడం కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ అతనికి గౌరవం అనేది పార్టీల్లో ఏ పార్టీలో పనిచేసినా నాయకుడు నాయకుడే. అన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశారు, అలాగే ఒక ఎంపీగా చేశారు. అతనికి ఏదైతే గవర్నమెంట్ పరంగా ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకుని ఇవ్వడం అనేది జరిగింది. తీసుకోవాలా తీసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే వైసీపీ అడ్డంగా వచ్చి వద్దు అని చెప్పడం అనేది అలా అందులో ఒక వాళ్ళ ఇది అలా పైశాచికత్వం. ఏమంటే రెండు వాళ్ళు పార్టీలోని ఏ పార్టీ అయినా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, కుల నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడు అవ్వకూడదు, రాజకీయ నాయకుడు ఎప్పుడు కుల నాయకుడు అవ్వకూడదు అంటే అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. ముద్రగడ పద్మనాభం గారు అంటే అందరు కాపులు, ఈవెన్ నేను కూడా కాపును కాబట్టి అందరికీ గౌరవం ఉంది. క్లియర్. ఆయన ఎప్పుడైతే ఒక పార్టీ వైపు స్టాండ్ అయినప్పుడు, మేము ఒక పార్టీ వైపు స్టాండ్ అయినప్పుడు ఆ పార్టీ పరిధుల్లోనే మేము పనిచేయాలి, ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లోనే నేను పనిచేయాలి. నేను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ పరిస్థితుల్లో నేను పనిచేస్తున్నప్పుడు నేను ఒక నాయకుని ఎమ్మెల్యేని, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే, నేను రిప్రజెంట్ చేయొచ్చు నా కుటుంబం నుంచి. నేను ఒక కుటుంబం నుంచి రిప్రజెంట్ చేయడం ఎలాగో నా కమ్యూనిటీ నుంచి కూడా అలాగే ఒక రిప్రజెంటేటివ్. కమ్యూనిటీ అనేది ఒక కుటుంబం లాంటిది. అంతేగాని నేను నేను అక్కడికి బయటకు వచ్చి కూడా నేను కమ్యూనిటీ గురించే మాట్లాడకూడదు కదా. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా ధర్మం ఏంటి, నా నియోజకవర్గం అందరూ కూడా నా పిల్లల్లా చూసుకోవాలి. ఇందాక నేను చెప్పాను, మోడీ గారు 140 కోట్ల మంది ఆయన పిల్లలే, అందులో అందరూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, నా అభిప్రాయం సార్, ఇది నా పర్సనల్ అభిప్రాయం, ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే కుల నాయకుడు రాజకీయ నాయకుడు అయినప్పుడు, ఆ రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ పరిధిలో పనిచేస్తున్నప్పుడు, మీరు కులాన్ని అవసరమైనప్పుడు నిలబడే టైంలో పార్టీ షేడ్ వచ్చేస్తుంది, పార్టీ ఇన్ అండ్ అవుట్ రూల్స్ వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు అందరికీ యాక్సెప్ట్ చేయాలని ఎలాగవుతుందండి? ఎలాగ? ఇప్పుడు సపోజ్ ఆయన ఏమన్నారు, పిఠాపురంలోని గెలిస్తే అన్నారు, అది ఎందుకు వచ్చింది? గెలిస్తే మంచిదే కదా, ఒక కాపు బిడ్డ గెలిస్తే మంచిదే కదా, ఎందుకు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఏం జరిగింది? ఆయన ఛాలెంజ్ చేసి పేరు మార్చుకునే అంత వెనక నేను ఇలాంటివన్నీ మర్చిపోతాను. అదొక బ్లాక్ స్పాట్, నేను మర్చిపోతాను ఇలాంటివన్నీ. నేను అంటుంది ఏంటంటే, ఇక మీద ముందు వాళ్ళకి కూడా నా క్లారిటీ నాకుంది, నా నాయకుడు సేమ్ లైన్లో ఉంటున్నాను, నాకు హ్యాపీ. నాదొక కులం పార్టీ కాదు అని ఆయన అంటుంది వాస్తవం. నేను నా డెఫినేషన్ అంతే. 100% మేము ఎదుగుతున్నప్పుడు మా కుటుంబం ఎంతైతే గర్వంగా తలెత్తుకొని తిరుగుతుందో, మేము రిప్రజెంట్ చేసే కమ్యూనిటీ కూడా అలాగే తలెత్తుకొని గర్వంగా ఉంటుంది. వాళ్ళకిచ్చే గౌరవం అది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం, ఆయన పరిపాలన అదంతా. శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక కాపులకే కాదు కదా చేసింది. ఇక్కడ అంతే. నేనంటుంది అందుకే వ్యతిరేకించారా మరి ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని? ఏమో ఆయన ఎందుకు వ్యతిరేకించారో మాకు తెలీదు. నేనైతే మాత్రం చాలా క్లారిటీగా, ఒక పార్టీ గొడుగులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీకున్న ఇన్ అండ్ అవుట్ రూల్స్లోని ప్రకారంగానే ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైసీపీలో కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు, కానీ వైసీపీ దొంగలకి వెళ్ళి సపోర్ట్ చేయడం, ఒక పిల్లోడు చచ్చిపోయే టైంలో ఉంటే అతని కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దాని మీద కామెంట్ చేయడం, ఇవన్నీ ఆ పార్టీకి ఉన్న ఇన్ అండ్ అవుట్ రూల్స్. అవి ఇన్ అండ్ అవుట్ రూల్స్, వాళ్ళ పరిధి అవన్నీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మాకు అది వేరే పార్టీ అయినా మేము ఈ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగ ఎప్పుడు మేము చూడలేదు. అలాగని బీజేపీలో కూడా ఎప్పుడు అలా చూడలేదు, సిపిఐ సిపిఎంలు చూడలేదు, ఏ పార్టీ చూడలేదు. ఫస్ట్ టైం చూసాం. ఎవడైనా ఒక రౌడీ, ఎవరో తెనాల్లో ఒక రౌడీ ఇది చేస్తే వాడి దగ్గరికి వెళ్ళి పలకరించడం, ఇవన్నీ కాదు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ వాళ్ళ మీద పడిపోతుంది. అలాగే ఇలాగే వెళ్ళి మాట్లాడండి, మీరు ప్రశ్నారావునికి సపోర్ట్ చేయండి, లేకపోతే శ్రవణ్కి సపోర్ట్ చేయండి, లేకపోతే ఇంకొకరికి సపోర్ట్ చేయండి అని వాళ్ళ పార్టీ ఆదేశించినప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. అలాగే విజయ్ కుమార్ గారు,
రీసెంట్‌గా గూడా ముద్రగడ గారు చనిపోయిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే, కాపు సంఘానికి సంబంధించిన ముఖ్య నాయకుడు దాసరి రాము గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏమన్నారంటే, ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి రావాలని చాలా కాలం పాటు ఎదురు చూశారు. జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. సో, ఆయన రావడానికి సిద్ధపడ్డారు. వెళ్లి మేము అధిష్టానంతో మాట్లాడతాం. అధినేతతో మాట్లాడి వచ్చి మళ్ళీ మీకు కబురు చేస్తే అప్పుడు పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్తే, ఆ మాట కోసం ఆయన 2 నెలలు ఎదురు చూశారు. ఈలోపు వైసీపీ నుంచి కూడా ఒక పెద్ద ఆఫరొచ్చింది. కొంత అమౌంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తాము. అలాగే ఎంపీ స్థానాన్ని కూడా ఆఫర్ చేశారు. వాటిని కూడా ఆయన రిజెక్ట్ చేసి ఎదురు చూస్తే ఆయనకు అవమానం జరిగింది. ఆ అవమాన భారం తర్వాతే ఆయన ఎలాంటి కండిషన్ లేకుండా బేషరతుగా వైసీపీకి వెళ్లి సపోర్ట్ చేశారు. పార్టీలో జాయిన్ అయ్యారు. దీని వెనక జరిగిందంతా ఇది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇది చెప్పకపోతే సరికాదు అనే ఉద్దేశంతోనే ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అది జరిగిందా? ఏమండి, నేనైతే అందులో లేను. మీరు ఇప్పుడు చెప్తున్న ఎపిసోడ్ ఎక్కడా నేను లేను. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకన్నా పెద్ద సీనియరు. ఆయన ఎమ్మెల్యే, నా తోటి ఎమ్మెల్యే. ఆయన దాని మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. క్లియర్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక పార్టీలో నేను జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనైతే యాజ్ ఏ లేమ్యాన్ నేను వెళ్ళిపోతాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పార్టీ జాయిన్ అవుతాను కండువా. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి వెయిట్ చేసి ఉండొచ్చు. అంటే దేని మీద కోపంతో వెళ్ళిపోయారా వైసీపీకి? అంతే కదా మరి ఆయన. అంటే మీరు ఇవ్వాల్సినటువంటి సముచిత గౌరవం ఆయనకి ఇవ్వలేదు. అంటుంది ఇప్పుడు ఆయన లేరు మన మధ్యలో. ఆల్రెడీ వాళ్ళు పిలుస్తున్నారు దాసరి రాము ఆయన్ని. గారికి నేనేమంటానంటే, దాసరి రాము ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఒక బ్రదర్ లాగా చూసుకుంటాం. ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్పి అనవసరంగా ఆయన్ని తగ్గించొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేశాను అనుకోండి దాని మీద, అనవసరంగా ఆయన తగ్గించినట్టు ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడితే ఆయన తగ్గించినట్టు ఉంటుంది. లెట్ ఇట్ బి. అయిపోయింది కదా. నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఆయన మీద కొన్ని కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ అనవసరం. మా బొలిశెట్టి సీని గారు అందులోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ టాపిక్ అన్నిటిలోని. ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే అది క్లిక్ చేసుకుంటే ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోలోని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాసరి రాము నేను అంటుంది, మరి నువ్వెందుకు ఆ రోజు మాట్లాడలా? నువ్వెందుకు ఆ రోజు నువ్వు జనసేనలో ఉన్నావు కదా బ్రదర్, నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వు వెళ్ళావు కానీ మాట్లాడలేదంటే ఎవరు పాలసీ వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ పాలసీ ఉంటుంది. టైం తీసుకుంటారు. ఇప్పుడు టైం తీసుకుంటారండి. టైం తీసుకున్నారా అని చెప్పి నేను రావద్దని అనలేదు కదా. మరి ఎందుకు వెళ్ళారంటారు అయితే? ఆయన కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి గారు వినండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఫాదర్తో పాటు నేను జాయిన్ చేసుకుంటానని అన్నారు. మాకు కొన్ని అన్నీ చేసేయాలని ఉంటుంది. బై దట్ టైం మాకు పవన్ కళ్యాణ్ గారేమో చాలా హుందాగా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయన పెద్దరికానికి ఎక్కడ కూడా ఆయన మాట్లాడారు. కానీ ఎందుకు ముద్రగడ గారు ఆ స్థాయిలో ఆయన మీద పేరు మార్చుకునే అంత ఛాలెంజ్ చేయడానికి వెనక జరిగిన రీజన్ ఏంటి? అది మా పరిధి కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఛాలెంజ్ తీసుకొని ఇది చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి మీరు అడగలేదు, నేను గెలిచాం కదా మీరు ఎందుకు మార్చుకోలేదు అని అడగలేదు. ఆయనకి ఆయన అన్ని చేసుకున్నారు. ఇప్పుడు మన మధ్య లేని వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఓకే, ఆయన మరణం తర్వాత జరిగినటువంటి దాని గురించి ఏమంటారు? అదేనండి నేను అంటుంది ఏంటంటే, దయచేసి పొలిటికల్ ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, చాలా మంది సీనియర్స్ నాతో మాట్లాడతారు. ఇప్పుడున్న సిస్టమ్ అంతా కూడా ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అసలు రాజకీయానికి అర్థాలు మారిపోతున్నాయి. ఇలాంటి ఒక కండిషన్లో మేము పనిచేస్తామని మేము అనుకోలేదు. మేము ఇంకా చాలా పెద్ద వాళ్ళందరితో వర్క్ చేసాం. ఫ్రీడమ్ ఫైటర్స్తో వర్క్ చేసాం. మంచి లీడర్స్తో వర్క్ చేసాం. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే హుందాగా ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉండేది. అవతల వైపు మాట్లాడుతుంటే ఆల్ కరెక్ట్ అనిపించేది, యువతల వైపు మాట్లాడితే ఈల్ కరెక్ట్ అనిపించేది. అలా ఉండేది, కన్విన్సింగ్గా ఉండేది. ఈరోజు చూస్తే ఇష్టానుసారంగా ఎలా పడితే అలా బూతులని ఇయ్యని అసలు అసెంబ్లీకే రాని పరిస్థితులు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండి మాకైతే ఉన్న అన్నిటిలోని టోటల్ స్వర్ణయుగానికి ఆపోజిట్ ఇంత ఈ టైప్లో మేము ఏ రోజు చూడలేదనే పరిస్థితిలో ఉంది. ఇలాంటి కండిషన్స్లో లీడర్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాగే ఇరుక్కొని అనవసరంగా కామెంట్లు ఎదుర్కొని వాళ్ళ జీవితాల్లో మచ్చలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందండి ఇప్పుడున్న పరిస్థితి. మాకేంటంటే స్టార్టింగే అది వచ్చింది. మాకు అది రావడమే కాంట్రవర్సీ అంటారా? కాంట్రవర్సీ కాదు, అలాంటి ఒక కండిషన్స్లో వర్క్ చేస్తున్నాం మేము. అలా కండిషన్స్లో మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడినా ఎవడో ఒకడు వాట్సాప్లోని ఇది అని అడుగుతాడు. మేము 1000% వర్క్ చేసినా 100%కి 1000% వర్క్ చేసినా అది పట్టించుకోరు. వీళ్ళు కావాలని ఏదో ఒకటి పెట్టి అదయింది ఇదయింది లేదు, అరే కాదురా నాయన అన్న కూడా ఇంకా అదే దాన్ని అబద్ధాన్ని విచ్చలవిడిగా దాన్ని ప్రచారం చేసి దాన్ని నిజమని మాట్లాడి చెప్తే నేను అంటుంది మరి మేము సాధించినయో
మీరు వెళ్ళారా, పరామర్శించారా ఆ కుటుంబాన్ని, అలాగే భౌతికాయాన్ని సందర్శించారా మీరు? సార్ నాకు వేరే కొంచెం ఇబ్బంది, నాకు హెల్త్ ఇష్యూ మీద నేను వెళ్ళలేకపోయాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.